వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అనంతపురం జిల్లాలో కొల్లూరు రవీంద్ర పర్యటిస్తున్నటువంటి నేపథ్యం ఏకంగా ఇక్కడ చూస్తే ఇంకా మినిస్టర్ ఏకంగా మనతో ఉన్నారు. ఏం చెప్తారు సరే? అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పర్యటన గురించి ఏం చెప్తారు? డ్రామా ఎందుకంటే చెప్పేది ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రజా సమస్యల గురించి అసెంబ్లీకి వచ్చి మాట్లాడే దమ్ములేక ఇక్కడ ఏదో ఒక కుటుంబ తగాదాలో లేకపోతే అక్కడ జరిగినటువంటి చిన్న ఇన్సిడెంట్ ని రాజకీయ రంగు పులిమి లబ్ధి పొందాలని ఉద్దేశం ఇక్కడ రావడం జరిగింది. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి రావణ కష్టంగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ వచ్చి ఇక్కడ ఏదో మభ్యపెట్టి పోలీసులు బెదిరించే విధంగా మాటలు చెప్తే నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ప్రతిదానికి దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పోలీసుల విషయంలో కూడా తీవ్రంగా స్పందించారని పోలీసులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. ఎస్పెషల్లీ సుధాకర్ యాదవ్ కూడా బట్టలు ఊడిపోతామని చెప్పిన మాట మీద కూడా స్పందించిన తీరు దీన్ని ఒక మంత్రిగా మీరు ఎలా చూస్తారు? నిజంగా చాలా దురదృష్టం. పోలీసులు అనేది ఆయన రక్షణ కోసం పెట్టారు. వచ్చినటువంటి పోలీసుల్ని అంత అగౌరవంగా పరిచే విధంగా బట్టలు తీస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంటే ఆయన ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రకంగా వ్యవస్థ గురించి ఇంత దిగజారి మాట్లాడతాం అనేది మనకి చాలా దుర్మార్గం. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద వారు కూడా చాలా తీవ్రంగా బాధపడుతున్నారు. వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేశారు. అదే విధానంతో ముందుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. అది జరగదు జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తాం. సార్ ముఖ్యంగా కేసు కూడా నమోదైందని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం. కేసుల మీద రాబోయే కాలంలో కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మంత్రి కొల్లూరు రవీంద్ర చెప్తున్నటువంటి ఏదైతే ఉందో మొత్తం చట్టపరంగా ఏం చేయాలి. ఎందుకంటే ఆయన గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేసినటువంటి నేపథ్యం గతం మర్చిపోకూడదు. అందులో ఆయన మాట్లాడిన భాష చాలా విడ్డూరంగా ఉంది. అసలు పోలీసుల విషయంలో ఈ రకంగా వాళ్ళు ఎందుకంటే అందరికీ రక్షణ కల్పించే అంశం ఆ రకంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారు. వారి మీద ఇలా మాట్లాడడం అనేది చాలా అసలు విడ్డూరంగా ఉందని ఇటువంటి పరిస్థితుల్లోనే రాబోయే కాలంలో చట్టపరంగా ఏమైనా చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము అని చెప్పేసి మంత్రి కొల్లూరు రవీంద్ర చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్ తో చల్లకనేడు RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.